ఇంట్లో కూర్చొని ఎన్ని రోజు ఖాళీగా ఉండాలి? పనా పాట? శ్రీకాకుళం వెళ్ళి పని చేద్దామంటే బెంచ్ నుంచి బయటకే రావు. ఏం చెప్పండి లక్ష్మి, మనం పనులు దొరకట్లేదని చెప్పి మనం ఇబ్బంది పడుతున్నాం కదా. ప్రభుత్వం వాళ్ళు మనకి ఎన్ఆర్ఈజీ అనే పనులు పెట్టారు, 100 రోజుల పనులు. ఆ పనుల్లో మనకి మేట్ని అడిగి వస్తాను. ఎందుకంటే మనకి గ్రూపులు పెట్టారు కదా, ఆ గ్రూపుల్లోని మనం మేట్ని అడిగి వస్తే ఎప్పుడు పని పెడతాడు అప్పుడు ఆయన మాట్లాడి చూసేస్తా. ఎన్ని రోజులు అవుతావు మామ? ఎన్ని రోజులు చూస్తావు? చూసి చూసి కాలం గడిచిపోతుంది. తొందరగా వెళ్ళి మేటను కలుసుకొని ఎప్పుడు పని ఏంటో కనుక్కొనిరా. అలాగే అలాగే లక్ష్మి, వెళ్ళొస్తా, మేట దగ్గరికి వెళ్ళొస్తా. ఏం లక్ష్మయ్య, మేట లక్ష్మయ్య, ఏంటి మన పనులు లేవు? ఊళ్ళో జనాలంతా కూడా వరుసకు వెళ్ళిపోతున్నారు. ఇంతవరకు మనం జనాలకు పనులు చూపించేది లేదు. తర్వాత నిన్ను మేటిని పెట్టుకున్నావు, ఏంటి అసలు సంగతి? ఏందయ్యా మేటిగా పెట్టుకున్నారు, నిజమే, నేను ఏమైనా కాదన్నానా? మరి మేటిగా పెట్టుకున్నారంటే పని ఏమైనా నేను కానీ ఇవ్వాలా ఏమే? వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ మనకు పని ఇస్తే మనం పని చేయాలా? మీరందరూ పని చేస్తే మీ అందరి మీద సలా రూపాయలకి నాకు వచ్చి 20 రూపాయలు వస్తుంది. మరి నాకు మాత్రం పని వస్తే ఏమిటయ్యా? మరి నేను ఎన్నిసార్లు అడిగినా వాడేమో ఇదిగో అదిగో అంటున్నాడే తప్ప మరి నాకేం పని చెప్పడం లేదు. అందుకనే ఇవాడైనా నువ్వు వెళ్ళి ఫీల్డ్ అసిస్టెంట్ వెళ్ళి అడుగు, ఏదన్నా పని కావాలి మనకి. అలాగే అలాగే నేను వెళ్తాను కానీ రాజన్న, నేను వెళ్ళి కనుక్కొని ఇప్పుడే వస్తాను. ఇంటి దగ్గర ఉంటావా? మరి ఇంటి దగ్గర ఉండే వచ్చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. బాబు ఫీల్డ్ అసిస్టెంట్ బాబు, దండాలు 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 దండాలు. ఏడు బాబు, మీరు మంచి బాగున్నారా? బాగున్నానే ఉన్నావయ్యా. ఏంటి పండగ ఎలా జరిగింది ఊర్లో? ఏం పండగ అండి బాబు, మా ఊరిలో అందరూ పండగ పప్పలు కూడా తినేసాం. ఇంకా మీరు పని ఉన్నది, పండగ ముందు పని ఇస్తామని చెప్పారు బాబు. ఇస్తామయ్యా, ఇస్తాము. ఇప్పుడు ఇస్తారు బాబు, అలాగే అంటారు వచ్చినప్పుడు అల్లానా. ఏంటయ్యా పని పెట్టాలంటే నా అక్కడ వల్ల అవుతుందంటయ్యా. పిఓని అడగాల, ఏపీఓని అడగాల, టెక్నికల్ నెస్ట్ అడగాల. అబ్బో బోర్డు తతంగా ఉందయ్యా. మాకు అవన్నీ తెలియదు కదా బాబు, అందుకని మరి మా వాళ్ళు మరి రోజుకి మా ఇంటి మీదకి వచ్చి కుమ్మేస్తాను బాబు, పనేది పనేది పనేదని. అందుకనే నేను మీ దగ్గరికి వస్తాను. పెడదాలే ఒక 3-4 వారాల తర్వాత. 3-4 వారాలా బాబు? మరి ఏదో మీ దయ మరి. అలా కాదు, చెప్పండి బాబు. మన వాళ్ళని అందరిని అడిగానని చెప్పు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను, ఆఫీస్ లో అధికారులతో మాట్లాడుతాను. వాళ్ళు మొదలెట్టమన్నారు అనుకో, ఓ 2-3 వారాల తర్వాత మొదలెట్టేద్దాం. సరే బాబు, 2-3 వారాలు నీ దగ్గర కాల్కి అరిగిపోతాను కానీ నువ్వు పని ఇవ్వడం ఉంటాం బాబు. దండాలి. మంచిది, అందరిని అడిగానని చెప్పు. అడుగుతానే బాబు, పని ఏంది ఇంట్లో ఉన్నావా? వస్తాను, ఏదో పని అడిగి వస్తానని చెప్పావు కదా. పని ఇచ్చేది లేదు కానీ రా, మనం సాయంత్రం పలకనామా బండికి బయలుదేరి ఆ కలకత్తా ఒరిస్సా ఎటు వెళ్ళిపోయి ఏదో పని చూసుకుందాం పదరా. వీళ్ళు మరి మనకు పని ఎవరు మరి? ఇంకా అదేం కాదు కానీ మనకి ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు కదా పని, దానికోసం ఎదురు చూస్తున్నాం. కరెక్టే కానీ ఎవరు మేషారు? నమస్కారం మేషారు. నమస్కారం నమస్కారం. బాగున్నారా మేషారు? బాగున్నాను. ఏంది ఊళ్ళో అందరూ ఎక్కడ కూర్చున్నారు? ఏమి లేదు బాబయ్య, ఈ ఉపాధి హామీ పనులు ఇస్తామన్నారు. అవును, సంవత్సరానికి 100 రోజులు పని అన్నారు. 100 రోజులు కాదు కదా, ఇప్పుడు 10 వారాల నుంచి తిరుగుతాను బాబు. చెప్పు చెప్పాలి కానీ ఇప్పుడు ఊళ్ళో పని ఉండేది బాబు మాకు. అనుకోండిరా, ఊళ్ళో అందరూ పని చేసుకుంటారు, పక్క ఊళ్ళకి మన ఊళ్ళకి పని లేదా? లేదు బాబు, నిజంగా నేను రోజుకి వెళ్తాను కదా ఫీల్డ్ స్టేషన్ నీళ్ళు అడిగితే ఇదిగో అంటాడు అడుగు అంటాడు, ఇంకా పని ఇవ్వడం. ఏం అడుగుతున్నావు? నువ్వు దరఖాస్తు ఏం పెట్టాలి కదా. లేదు బాబు, కాగితాల మాటకి ఎడుతున్నాడు బాబు. మీరు రోజుకి వెళ్ళి అడిగారు కూర్చొని మాట్లాడి వస్తాను మరి. అలాగే అడిగితే ఇచ్చినట్లే కానీ నా దగ్గర దరఖాస్తు ఉంది. దరఖాస్తా? సంచులని తీస్తాను. దీన్ని ఎప్పుడు చూసినా పెట్టి నువ్వు? లేదు బాబు, నేను ఎప్పుడు ఏంటి అన్ని గీతల్లాగా ఉన్నాయి బాబు ఇవన్నీ. గీతలో మన తలరాతలు కానీ ఇప్పుడు దీని పని కోసం దరఖాస్తు అంటారు. దీంట్లో మన గ్రూప్ లో సభ్యులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక దగ్గర కూర్చోబెట్టి పనికి ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించి పెట్టేస్తాను బాబు. ఇక్కడ బావిని పక్కనే కదా మనకి, పక్కనేనండి. పట్టుకెళ్ళి జెరాక్స్ తీయించు. అలాగని బాబు. జెరాక్స్ తీసిన తర్వాత నింపింది ఉంది కదా ఒరిజినల్, దీన్ని నువ్వు మన ఫీల్డ్ అసిస్టెంట్ కి ఇవ్వు.
జెరాక్స్ మీద పేరు, సంతకం, ఏలుముద్ర, తారీఖు వేయించి బాబు ఇన్నోటి అన్నారు. మళ్ళీ తారీఖు ఎందుకు బాబా? తారీఖు ఎందుకంటే నువ్వు ఏ రోజు అయితే ఇచ్చావో అవునండి ఆ రోజు నుండి 15 రోజుల్లో పని కల్పించకపోయారు అనుకో. అర్థమవుతుందా? 15 రోజుల్లో పని కల్పించక 15 రోజులు ఊరుకోండి. ఇప్పుడు 100 రోజులు దాటిపోయి తిరుగుతాను అని చెప్తున్నాను. అది వేరు. ఇప్పుడు దరఖాస్తు పెడతాను. అవును, నువ్వు అడిగింది నోటు మాడతాను అడిగా. ఇప్పుడు దరఖాస్తు అడుగుతాను. 15 రోజుల్లో పని కల్పించకపోతే ప్రభుత్వం నుంచి నిరుద్యోగ వృత్తి అడిగే హక్కు మనకు ఉంటది. నిరుద్యోగ వృత్తి అంటే ఏంటి బావా? 15 రోజుల్లోపు మనకి పని కల్పించలేకపోయినందున నష్టపరిహారం చెల్లిస్తారు. ఇదే పని కల్పించుకుని నష్టపరిహారం. కాబట్టి ఇది పట్టుకెళ్ళి సరే బాబు నువ్వు దరఖాస్తు పెట్టు. అలాగే బాబు ఉంటాం బాబు. దండాలు బాబు. దండాలు బాబు. ఫీల్డ్ అసిస్టెంట్ బాబు దండాలు. రామయ్య మేటు రా రా. ఎలాగున్నారు మన గోడల వాళ్ళు? అందరూ బాగానే ఉన్నారు బాబు గోడలో. అందుకని మిమ్మల్ని కలిసి వెళ్దామని చెప్పి కాగితం కొట్టుకొచ్చాను బాబు. చెప్పాను కదయ్యా. ఏడిదయ్యా ఈ కాగితం? అది మీరే చదవండి బాబు. ఇదేదో పనికి దరఖాస్తు లాగుంది. అదేంటి బాబు మాట నోటి ముండా రెండు వస్తుంది కాదు. మరి మేము చదువుకోలేదు కదా. అదే మా ఆఫీసులో ఉండే కాగితం నీ చేతికి ఎలాగయ్యా వచ్చింది? అది అంటే ఏదో మహానుభావుడు మీనాటి దేవుడు లాంటి వచ్చి ఒకరు ఇచ్చారు బాబు. అయితే పనికి దరఖాస్తు రాసుకొచ్చావు అనమాట. అవును బాబు. చాలా పెద్దోడు అయిపోతున్నావు అయ్యా మేటు నువ్వు. ఏదో మీ దైవాలు బాబు. సరే ఈ దరఖాస్తు తీసుకుని వెళ్ళి ఆఫీసులో ఇస్తానులే. మళ్ళీ కనబడా? అదేడు బాబు అలాగే వెళ్ళిపోతారా? ఏమి అలాగే వెళ్ళకండి. ఆ కింద ఉన్న సీటు మొక్క చింపేసి నాకు ఇయ్యండి. సంతకం పెట్టేసి. ఏది కింద ఉన్న సీటు ముక్క? ఏది రసీదు? రసీదు బాబు. అదే ఏటయ్యా నా మీద నమ్మకం లేదా నీకు? మీ మీద నమ్మకం ఉంది బాబు. అందుకే కాగితం ఇచ్చాను మీకు. ఉదయం లెగిస్తే బ్రాహ్మణిలో మొక్కలు చూసుకుంటామయ్యా మనము. ఊరుకొని బాబు మొక్కలు చూసుకుంటే మా గోడలు కడుపు ఎండిపోతుంది కానీ మా కడుపు నిండడం లేదు. మరి అయితే రసీదు ఇవ్వాలంటావు? తప్పకుండా ఇవ్వాల్సిందే బాబు. ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తాను, లేకపోతే వెళ్ళం. తప్పదంటావు? వెళ్ళను నేను అంతే. ఉదయాన్నే భలే ఫిట్టింగ్ పెట్టావయ్యా నువ్వు. సరేగా రసీదు సంతకం పెట్టాను. మరి జాగ్రత్త తీసుకెళ్ళి స్టాంప్ వేయండి. బాబు. స్టాంప్ మర్చిపోయినా ఇంట్లో నీకు సంతకం పెట్టాను బాబు. తారీఖు. భలే నక్క సిక్కుల మీద అడుగుతున్నావయ్యా నువ్వు. ఏమి లేదు బాబు. మీ ఎంత కాదు కదా. ఏదైనా మీ నాకు చేయనేమో. సరే తారీఖు వేసాను బాబు. పట్టుకెళ్ళి మరి. అలాగే ఉంటాం బాబు. మంచిది.